బ్రేకింగ్లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపింది. శంకర్ నాయక్ తాండాలో లేగదూడను చంపి తింది చిరుత. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపింది. శంకర్ నాయక్ తాండాలో ఒక లేగదూడను చంపి తింది చిరుత. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చూస్తున్నాం బ్రేకింగ్లో. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి వచ్చారా? అలాగే గ్రామస్తులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని వనపల్లి పరిధిలోని శంకర్ నాయక్ తండాలో తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. రామలక్ష్మణ కుంట ప్రాంతానికి చెందిన మాలో తిరుపతి అనే తన పశువులను ఇంటి పక్కనే ఉన్న పొలంలో కట్టి ఉంచగా అర్ధరాత్రి సమయంలో చిరుత ఓ లేగదూడపై దాడి చేసిన హతమార్చింది. అయితే ఈ సమీపంలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గట్టిగా మొరగడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం చిరుత అక్కడ నుంచి అడవి వైపు నుంచి వెళ్ళిపోయిందని చెప్పి తండవాసులు చెప్తున్నారు. ఈ ఘటనలో తండవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ బయటకు రావాలంటే భయపడుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామానికి సమీపంలోనే చిరుత సంచరించడంతో చిన్నపిల్లలు పశువులపై దాడులు చేస్తున్నాయని చెప్పి ఆ గ్రామస్తులు అయితే వైపు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అడవి శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత జాడలను గుర్తించి జోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని చెప్పి గ్రామస్తులు మాత్రం కోరుతున్న డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.